నిజముర్రా నా బిడ్డ ఆడోళ్ళ బంతులు తింటే మొగోళ్ళ బంతులు ఆట ఆడుతుంది. నేను బండి ఆడుకుంటున్నా పో అంటే బండి ఆడుకుంటున్నా. బండి ఆడుతున్నావు పండి ఆడుతున్నావు? నేను అచ్చకాయలు ఆడుకుంటున్నా పో. అచ్చకాయలు అంటే ఏంది? కచ్చకాయలు మరి గట్ల కచ్చకాయలు ఆడుతున్నా. రెండే దొరికినాయి అది 5 కచ్చకాయలు. మరి 5 ఇట్లా 2 పట్టుకుని ఆడుతాను. ఇంకా 3 ఎక్కడ? ఇంకా 3 ఆయన దగ్గర ఉన్నాయి, శంకర్ దగ్గర ఉన్నాయి. ఓ రాములా ఓ శంకరా శంకరి ఎక్కడ శంకరి దీని 3 దీనికి పేరు అయ్యా చూసుకో ముసుడే ఏం లాభం. ఆటలు పోయితం కాదు మనకు, పాటలు పోయితం కాదు. రాబిట్టే మనం పడుకోవాలి. మా చిక్కి పిలుస్తుంది నన్ను. ఇద్దరు క్లాస్మేట్లు మీ ఇద్దరు. ఆ చిక్కికి సిగ్గులే అమ్ముతలేదు, నిన్నే తెలిసింది. అన్న సూపులే ఉన్నాయి, చెవుల సూపులు ఏమి లేనట్టుంది. మా చిక్కి ఇప్పుడే గిట్ట సిగ్గుపడ్డది. ఇంకా ఐస్ మీద ఎంత సిగ్గుపడ్డదు. సిగ్గు చిన్నప్పుడే ఏంది మనం మంగళారైంది. మమ్మీ ఎందుకు వచ్చిన నేను ఆడుకున్న కాడికి? ఆటలు పని చేయబెట్టి మనం పడుకోవాలి రా బడికి. నేను బయటకు అప్పుడే వచ్చిన కట్టు దూరం. అవి లిల్లీ అంటే ఉన్నదే. లిల్లీ అంటే మా మీటికత్త మీరు ఇస్తారా? మేము ఏం పోలేదు. మరి ఎప్పుడు ఇచ్చుకున్నాడు పుచ్చుకున్నాడు ఇస్తారు బిడ్డ. కొత్త మోకాల పోయింది అది నీళ్ళు అంటే మీరెవరు మా మీటికి అత్త మాకు నీళ్ళు ఇస్తారని వాళ్ళు వెళ్ళబెట్టిరా. సరే వాళ్ళు వెళ్ళగొట్టే కానీ నిగ్రహవంతులు అయితే ఇక్కడికి వెళ్ళి పోగానే వచ్చుకోవాలి. నిగ్రహవంతాలు పోయిన గడుపుడు దొరుకుతాయి బిడ్డ. అయితే బడికైతే కాబట్టి కాదు, పాఠశాల పోవాలి. నీకు చదువులు నేర్పిస్తారా? పాఠశాలకు వస్తే ఏమవుతుంది మమ్మీ? ఏమవుతుంది అంటే బిడ్డ చదువు వస్తుంది, శాస్త్రం వస్తుంది, విద్య బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది, నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? బల్లే దొరుకుతాయి ఇవన్నీ. ఇటు 1,00,000 రూపాయలు పెట్టిన దొరకాయి ఈ షాపులలో. ఏ షాపులో దొరకది? గుణము జ్ఞానము చదువు ఏ షాపులో పెట్టిన దొరకది. పాఠశాల పోవడం రావా? అవన్నీ వచ్చినాక నువ్వు మంచి మంచి గొప్ప చదువులు చదువుతావా అని ఓ పిల్ల మంచిగా చదివింది అని చెప్పి గుణవంతురాలు జ్ఞానవంతురాలు తెలివి బాగుందని నీకు మంచిగా జాబ్ ఇస్తారు. జాబులు అంటే తొవ్వలేదే జాబులు కాదు బిడ్డ, గవర్నమెంట్ కొలువు ఉద్యోగం వస్తుందా? ఉద్యోగం వచ్చినాక ఇంకేముంది? అయ్యో పిల్ల మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, నెలకు 70,000 రూపాయలు సంపాదిస్తుంది అని మంచి అందమైన పిల్లగాని తీసుకొచ్చి నీకు లగ్గం చేస్తారు. సిగ్గు బిడ్డు లగ్గం చేస్తారు బిడ్డ నీకు. లగ్గం చేసినాక లగ్గం చేసినాక ఏముంది బిడ్డ? సంసారం నడుస్తుంది. ఎట్లా నడుతుందో అందరి లెక్క ఈ సంసారం నడుస్తుంది. నడిచినాక సంవత్సరం నడిచినాక నీకు సుతావో కొడుకో బిడ్డను నీకు పుడతారు పోరగలు. ఈ చిన్న బొత్తలు చిన్న బొత్తలే ఇంకా కొడుకోవడం. ఎట్లా పుట్టుతారు? పుట్టినాక కాదే, దీనికి అయ్యకు అన్ని అయ్య బుద్ధులే వచ్చినాయి. అయ్యే శంకర్ బుద్ధులే వచ్చినాయి అన్ని. ఆయనకెత్తి మాట్లాడుతాడు. బిడ్డ నీకు కొడుకో బిడ్డను పుడతాడు. పుట్టినాక వాళ్ళని సూత సాత్తావు సవరితో పెద్దలు చేస్తూ 5 ఏళ్ళు అయినాక వాళ్ళని సూత పాఠశాలలు ఎత్తావు. వాళ్ళకు చదువు శాస్త్రాలు నేర్పిస్తావు. వాళ్ళ పెద్దలు అయితే వాళ్ళ సూత గవర్నమెంట్ జాబులు వస్తాయి, గవర్నమెంట్ కొలుగులు వస్తాయి. వాళ్ళకు సూత కట్టిన నువ్వు మళ్ళీ లగ్గలు చేస్తావు. వాళ్ళకు సంవత్సరం నడుస్తావు, మనవరాలు నీకు పుడతారు. నువ్వు ముసల్లోనే అవుతావు, నువ్వు డొక్కు అవుతావు. ఇక నిన్ను తీసుకుపోయి బోధలు పెడతారు. ఇక బొందల నాకు చదివేందుకు మమ్మీ బడికోడు బర్రెలు కత్తా. బర్రం కట్టే లాభం లేదు బిడ్డ. 400 కొనిస్తా, సీమ పందులు కొనిస్తా. 400 కొనిచ్చిన ఒక్క ఆటల్ని డజన్ పిల్లలు పెడుతుంది. ఇల్లు మొత్తం బెడ్డింట్లో అలా 4-5 పందులు తీసుకుంటారు. ఆవిడ డిమాండ్స్ లో బాగానే ఉంది బిడ్డ. మరి ఒక్కొక్కటి 12 పెట్టినాక దాన్ని తొందర ఎదుగుతుంది కదా సంతతి. మరి దాన్ని అది ముందట వేసుకుంటూ పోతుంది. గొద్దలు ఏరుకుంటూ గొద్దలు ఏడుకుంటూ పోతుంది, ఏరుకుంటున్నావు. ఆ శంకరత్త తోకరుకో ఆయన ఆ పని చేయడు. అత్త బిడ్డ రారా ఎత్తుకుంటున్నా అత్త. ఓ బిడ్డో నిన్ను నేను ఎత్తుకుంటే పోతే నన్ను నలుగురు ఎత్తుకోవాలే బిడ్డో. మళ్ళీ లేకపోతే ఏది బిడ్డ నువ్వు సిలిండర్ బిడ్డాడు. నువ్వు ఉన్నావు సిలిండర్ ఆ కవంటి పెట్టే లైటర్ లెక్క నేనున్నా. మమ్మీ గుమ్మడికాయ ఎంత ఉంటది? ఇంత ఉంటది. దాని తీగ ఎంత ఉంటది? చిటికీల తోటి ఉంటది. అది మొత్తం లేదా కాయను? సపోర్ట్ పెడతారు బిడ్డ. తీగ కాయ బరువా? నువ్వు కూడా ఒక 4-5 పెట్టుకోగల మొగలు. ఆయన కనకాయని పెట్టుకోవు. వాళ్ళు రమ్మంటే వాళ్ళు 2 పుల్ బాటలు పడతారు. వాళ్ళకేడికెళ్తే వాళ్ళు 2,000 రూపాయలు పెట్టి కన్న బిడ్డను